అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా 6 ఏప్రిల్కి శ్రీరామనవమి శోభాయాత్ర చాలా వైభవంగా ప్రారంభం చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆల్రెడీ ఒక మీటింగ్ ఆకాశపురి హనుమాన్ మందిర్లో జరిగింది. అదే మీటింగ్లో నెక్స్ట్ మున్సిపల్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, ట్రీ కటింగ్ కానీ, ప్యాచ్ వర్క్ కానీ, మన క్లీనింగ్ గురించి చర్చ జరిగింది. ఇవాళ ఇది లాస్ట్ మీటింగ్ అండి. దాని తర్వాత మీటింగ్ పెట్టే అట్లాంటి టైం కూడా ఉండవు. కానీ ఇవాళ మొత్తం ఆకాశపురి హనుమాన్ మందిర్ నుంచి హనుమాన్ వ్యాయామశాల వరకు మొత్తము రోడ్ ఇన్స్పెక్షన్ కార్యక్రమం జరిగింది. దాంట్లో అన్ని ఆఫీసర్లు వచ్చినారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా కార్పొరేటర్ వచ్చినారు, పార్టీ కార్యకర్తలు కూడా వచ్చినారు. అందరు కూడా అబ్జర్వేషన్ చేసేది ఒకటి, ఎక్కువ శాతము రోడ్లు గుంతలు, పైన వైర్లు, ఇది ఎక్కువ కనబడింది. ట్రీ కటింగ్ వరకు దాదాపు జరిగిపోయింది. ఇంకా కూడా ఎక్కడెక్కడ ట్రీ కటింగ్ చేయాలి అది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. ఇప్పుడు జోనల్ కమిషనర్ గారికి నేను ఒక వారం ముందే కాల్ చేసిన, సరే ఇట్లా ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, చాలా వైభవంగా శోభయాత్ర వెళ్తుంది, ల్యాక్స్ ఆఫ్ రామ భక్తులు ఈ శోభయాత్రలో పాల్గొంటారు, ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా కొద్దిగా చూడాలి, మాకు ప్యాచ్ వర్కే ఉన్నది, అది మీరు ఎట్లైనా ఫిలప్ చేయాలంటే జోనల్ గారు అన్నారు, మేము వితౌట్ టెండర్ ఇమీడియట్గా అయితే పని స్టార్ట్ చేస్తాము, దాని తర్వాత ఆ టెండర్ ప్రాసెస్ ఏంటి అది మేము చూసుకుంటామని జోనల్ గారు హామీ ఇచ్చినారు. అది హామీ ఎక్కడి వరకు అది పూర్తవుతుంది కొద్దిగా డీసీ గారు చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు ఎక్కువ శాతం ఇప్పుడు మా జాంబాగ్ కార్పొరేటర్ గారు అన్నారు, శంకరన్న గారు అన్నారు, మా కృష్ణ గారు అన్నారు, ఎక్కువ జనాలు వస్తే వాళ్ళకి కొద్దిగా టాయిలెట్స్ గురించి కొద్ది ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు జాంబాగ్లో ఒక ఏరియా అన్నారు, వాళ్ళ ఎస్టేట్ ముందే కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. అట్లాంటి కొన్ని మనము చిన్న మొబైల్ టాయిలెట్స్ కొద్ది ఎక్కువ పెడితే చాలా బాగుంటుంది. అది మీరు ఎట్లయినా శాంక్షన్ తీసుకోండి. ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే కొద్ది మాకు అప్డేట్ చేయండి. ఇంకోటి కృష్ణ గారు, ఎక్కడెక్కడ మొబైల్ టాయిలెట్స్ మనం పెట్టాలి, మనం ప్లేస్ డిసైడ్ చేసి వాళ్ళొక లిస్ట్ ఇచ్చేస్తే అక్కడక్కడ వాళ్ళు మొబైల్ టాయిలెట్స్ని వాళ్ళు ఇన్స్టాలేషన్ చేసుకుంటారు వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు వాటర్ వర్క్స్ మా జిఎం గారు కూడా ఉన్నారు. గతంలో కొన్ని వాటర్ ప్యాకెట్స్ మన వాళ్ళు ఇక్కడ పాడేసి వెళ్ళిపోయినారు, అది మొత్తం వేస్ట్ అయింది. అది కాకుండా మీరు వాటర్ ప్యాకెట్ అంటే ఆటోలో పంపిస్తారా, లారీలో పంపిస్తారా? ఎందుకంటే 2 lakhs అబోవ్ వాటర్ ప్యాకెట్ శాంక్షన్ అయిందని మీరు అంటున్నారు. ఒకవేళ అది ఎర్లీ మార్నింగ్ 8 o'clock అట్లాంటి బండి రాణివంతిపై అలా వచ్చేస్తే అక్కడ కృష్ణ గారు మీ బాధ్యత ఏంటంటే ఒక 2 కార్యకర్తల్ని అటాచ్ చేసి ఎక్కడెక్కడ వేదికలు వేస్తారు శ్రీరామనవమి శోభయాత్రని స్వాగతం చేయనికి, అక్కడక్కడ స్టేజ్ కాడ మీరు వేసేసి చాలా బాగుంటుంది. అదేవిధంగా కొన్ని వాటర్ ప్యాకెట్ అక్కడనే పెట్టుకోండి. ఏదైనా ఒక బండి పైన కొన్ని వాటర్ ప్యాకెట్ మనం పెట్టుకుంటే ఆ బండి నుంచి కూడా కార్యకర్తలు వాటర్ ప్యాకెట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. ఆ విధంగా కూడా అంటే ఎవరు కూడా దానికి ఇబ్బంది కాకుండా అది చూసుకుంటారు. ఆల్రెడీ శోభయాత్రకి స్వాగతం పలకనికి చాలా మంది స్టేట్ వేసుకుంటారు, భోజన వ్యవస్థ చేస్తారు, వాటర్ వ్యవస్థ చేస్తారు. మొత్తం భారతదేశంలో ఎక్కడ శ్రీరామనవమి సక్సెస్ఫుల్ అవుతుంది, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే అది మన తెలంగాణకి, మన హైదరాబాద్కి ఒక మంచి పేరైనా వచ్చింది మనకు. అదేవిధంగా వ్యవస్థ గురించి కూడా చర్చలు జరుగుతాయి. ఎందుకంటే మేము ప్రతి ఒక్క స్టేట్లో తిరుగుతాం, మీ వ్యవస్థ ఏ విధంగా జరుగుతుంది చెప్పండి అంటే మీ వ్యవస్థ గురించి చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వ్యవస్థ గురించి ఏ విధంగా మేము చెప్తామంటే మా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా మంచి సహకారం దొరుకుతుంది. అదేవిధంగా వేదికలు వేసి భోజన వ్యవస్థ చేస్తారు, వాటర్ వ్యవస్థ చేస్తారు, చాలా మంచి వ్యవస్థ చేస్తారు, వాటి హ్యాపీ ఫీల్ అవుతారు. అరే మా దగ్గర అట్లాంటివి జరగవు, మేము కూడా నెక్స్ట్ అదేవిధంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తామని ఒక మంచిగా సందేశం కూడా వాళ్ళు ఇస్తారు. కానీ ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా డీసీ గారు ఇది శోభయాత్ర మీకు ఫస్ట్ అనుకుంటా, ఈ సంవత్సరం ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా మీ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని వరకు మీరు పర్సనల్గా చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మా జిఎం గారికి ఒక నివేదిక, ఎందుకంటే శ్రీరామనవమి రోజు ఒకవేళ వాటర్ సప్లై ఉంటే అది ఎర్లీ మార్నింగే మీరు ఇచ్చేసేయండి. ఎందుకంటే ఎక్కడిక్కడ పచ్చి అయితే మొత్తం కార్యకర్తలు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ రోడ్ పైన ఉంటుంది, చాలా గలీజ్ కనబడుతుంది. ఒకవేళ 1 day ముందే మీరు వాటర్ ఇస్తే చాలా బాగుంటుందని నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా చాలా వరకు కొన్ని బోర్లు ఖరాబ్ అయిపోయింది, బోరు రిపేర్ చేయడానికి మా వాళ్ళు తీసుకొని వెళ్తారు మీ వాళ్ళు. అది వారం 2 నెలలు 3 నెలలు 6 నెలలు అట్లాంటి బోర్లు పవర్ బోర్ పెట్టుకుంటారు. అట్లాంటివి కాకుండా ఇవాళ బోరు ఇప్పితే ఒక వారంలోనే లేక ఒక 4-5 daysలోనే ఆ పవర్ బోర్ మంచి చేసి అక్కడ ఫిట్ చేస్తే కనీసం ఇప్పుడు ఎండాకాలం మొత్తం గ్రౌండ్ వాటర్ దిగిపోయింది, వాటర్ సప్లై కూడా చాలా తక్కువ అవుతుంది. ఎక్కడెక్కడ ప్రాబ్లం ఆల్రెడీ మీకు తెలుసు. కానీ ఈ సంవత్సరం శ్రీరామనవమి
శోభయాత్రకి ఎట్లాంటి కూడా ఇబ్బంది రాకుండా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కూడా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎక్కువ సమస్య వచ్చేది మాకు పోలీస్ వాళ్ళది. చాలా పోలీస్ వాళ్ళది ఎక్కువ సమస్య ఎక్కడ వస్తుందంటే అనవసరం కార్యకర్తల్ని దొబ్బుతారు, అనవసరం కార్యకర్తల్ని బెదిరిస్తారు, అనవసరం ఫోన్లు పెట్టుకొని కార్యకర్తలకి వార్నింగ్ ఇస్తారు. అట్లాంటి కాకుండా పోలీస్ కమిషనర్ గారు చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఆకాష్పురి హనుమాన్ మందిర్ నుంచి పోలీసు వాళ్ళు టార్చర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అనిత టవర్ కానీ పురాణాపుల్ చౌరస్తా కానీ ప్రత్యేకంగా బేగం బజార్ ఛత్రి, ప్రత్యేకంగా సిద్దంబరం మజీద్ కాడ ఎక్కువ పోలీస్ అధికారులు నిలబడతారు. అక్కడ కార్యకర్తల్ని తోసే అట్లాంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ కార్యకర్తలు మళ్ళా రెచ్చపోయి ఏదైనా కార్యకర్తలు పోలీసులు కుట్లట్లు అట్లాంటివి కాకుండా ఏం అవసరం లేదు. మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు పోలీస్ ప్రొటెక్షన్ వద్దు, పోలీస్ ఫోర్స్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మా కార్యకర్తలే పోలీస్ ఫోర్స్ లాగా మొత్తం వ్యవస్థ చూసుకుంటారు. ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మా కార్యకర్తలే చూసుకుంటారు. దాదాపు మేము 30 తారీఖే వాలంటీర్ ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం. చాలా వరకు వాలంటీర్ కార్యకర్తలు మేమే తయారు చేసుకుంటాము. అన్ని వ్యవస్థలు మా కార్యకర్తలు చేసుకుంటారు. పోలీసు వాళ్ళతోని స్పెషల్గా ఒక నివేదిక ఎక్కడ కూడా మీ వల్ల ఇబ్బంది జరిగింది, మీ వల్ల మా ప్రోగ్రాం ఖరాబ్ అయింది, అట్లాంటి మీకు చెడ్డ పేరు రాకుండా పోలీస్ అధికారులు చూసుకోవాలని నేను పోలీసు అధికారులకి ప్రత్యేకంగా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ చిన్న మెసేజ్కి, షార్ట్ మెసేజ్కి తక్కువ సమయంలో మా కార్యకర్తలు, మా మున్సిపల్ అధికారులు, అందరు కార్పొరేటర్ వచ్చినందుకు వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.